ఇక సింగరేణి గనుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీను గెలిపించాలని కోరారు. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అన్నారు. గతంలో 80,000కు పైగా ఉండే కార్మికులు ప్రస్తుతం 37,000కు చేరుకున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఒక్క కార్మికుడికి ఇంటి స్థలంతో పాటు 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణమిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి డే రోజున సెలవు దినంగా ప్రకటిస్తామని, ఎటువంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు జరిపిస్తామన్నారు. నాయకులు తిరుగుతున్నారు, మళ్ళీ మాకు ఓటేయండి, మా పోరాట ఫలితం చూపించి ఈ పార్టీ అధికారంలో ఉన్న పార్టీతో ఆ రోజు మేము అధికారంలో చేయలేని కార్యక్రమాలు మళ్ళీ చేసి చూపిస్తాం. అధికారంలో ఉన్ననాడే మీరు చేయలేకపోతే, అధికారంలో ఉన్ననాడే మీరు ఇచ్చిన మాటలు కార్మికులకు ఇవ్వలేకపోతే, ఇక అధికారం లేనప్పుడు కేవలం వాగ్దానాలకే పరిమితం అవుతారు తప్ప కార్మిక సోదరులకి మీరు ఇచ్చిన హామీలు ఎలా నిర్వహించగలుగుతారు అని ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. ఇక రెండవ పార్టీ ఉంది, అధికారంలో లేదు. ఆనాడు అందరం కలిసి పోరాటం చేసి వారిని గెలిపించాం, తప్పు లేదు. ఎందుకంటే మిత్రపక్షమైన పక్షాన్ని గెలిపించాం. నేనే అనేక వేదికల మీద చెప్పాను, పోరాటం చేసి గెలిపించుకున్నాం, కలిసి ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు మనతో గిట్టుబాటు కాదని మాకు మేమే పోటీ చేస్తామన్నారు, తప్పులేదు. కానీ అధికారంలో ఈనాడు ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం మీ దయతో ఉంది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో ఈ అందరి దీవెనలతో ఈనాడు రెవెన్యూ మంత్రిగా నేనున్నా. నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరంలా. ఒక మాట ఇస్తే, ఒక మాట అంటే, ఒక భుజమ తడితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వడదొడుగులు వచ్చినా నా నమ్ముకున్న కార్యకర్త కోసం, నా నమ్ముకున్న కార్మికుడి కోసం, నాతో పయనించే వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించి వారిని తుదిదాకా తీసుకెళ్లే బాధ్యత తీసుకునే మనస్తత్వం అని మీ అందరికీ తెలియదు. సింగరేణి ఆవిర్భావ దినాన్ని మీ అందరూ పండగ వాతావరణం ఉండే విధంగా డిసెంబర్ 23వ తారీఖుని సెలవు దినముగా మీకు ప్రకటించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు తిరుగుతున్నారు, మళ్ళీ మాకు ఓటేయండి, మా పోరాట ఫలితం చూపించి ఈ పార్టీ